అందరికీ వందనాలండి. కీర్తనలు 94:9లో ఈ విధంగా రాయబడి ఉన్నది. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మనల్ని సృష్టించిన దేవుడు మన మాటలు వింటున్నాడు. మన కష్టాలను చూస్తాడు. మన హృదయంలోని బాధలు కూడా ఆయనకి తెలుసు. కానీ కొన్నిసార్లు మన ప్రార్థనలు దేవుడు వినట్లేదని అనిపిస్తుంది. మన కన్నీళ్లు ఎవరు చూడట్లేదని భావిస్తాము. కానీ దేవుడు నిశ్శబ్దంగా ఉన్నా ఆయన అన్నిటినీ పరిశీలిస్తాడు. ప్రతి కన్నీటిని చూస్తున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మొరలు తప్పకుండా వింటాడు. ఆయన మన పరిస్థితిని స్పష్టంగా చూడగలడు. కాబట్టి ఈరోజు గుర్తుంచుకోండి. మీ ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు. మీ కన్నీరు కూడా వృధా కాదు. దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు. ఆయన ప్రతీదీ వింటున్నాడు. ప్రతిదానికి సమయం కలదు. కాలము మరియు సమయము ఆయన ఆధీనంలో ఉన్నది కాబట్టి, నీకు తగిన సమయంలో ఆయన సమాధానాన్ని తప్పకుండా కలుగజేస్తాడు. దేవుడి ఈ వాక్యం మీ వెనుకడిలో ఫలింపజేయును గాక. ఆమేన్.